విస్తరణ చేసినప్పుడు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2009లో ఉండే 2009 ఎలక్షన్ల ముందు ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టిండ్రు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి 4 జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టి 4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, 4 ఏళ్లలో నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రచారం చేసిండ్రు. సరే 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం అటుంచండి, కనీసం 4 ఏళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే. 4 ఏళ్ళు ఇచ్చిపెట్టండి, 8 ఏళ్ళు వాళ్ళే అధికారంలో 2007 to 14 కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఇదే శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నాడు. కానీ వీళ్ళెవరూ పట్టించుకోలే. 8 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు అనుమతులు కూడా సాధించినటువంటి పరిస్థితి. తమ్మిడిహట్టి దగ్గర ఎక్కడైతే బ్యారేజ్ కడతామన్నారో దానికి మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయలేదు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయలేదు. అసలు అక్కడ ఒప్పుకోకుండా ఎక్కడైతే నిజంగా బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజీ నిర్మాణం స్టార్ట్ చేయకుండా ఎక్కడెక్కడో పోయి టనల్లు కాలువలు తవ్వే ప్రయత్నం చేసిండ్రు. అసలు హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయలేదు. అదేవిధంగా ఇది కాగ్ రిపోర్ట్. ఆ రోజు కాగ్ ఏం చెప్పిందో కూడా మనం చూస్తే substantial funds given as mobilization advance were blocked with the contractors as recovery thereof could not be affected due to poor progress of works. This way especially so in respect of Pranahita Chevella and Dumugudam Nagarjun Sagar tail ponds. అంటే కాగ్ కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనిని తప్పుపట్టింది. అందులో కింద ఒక దగ్గర ప్రాణహిత చెవెల్ల 1052 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు అని చెప్పి ఆ రోజు కాగ్ తప్పుపట్టింది. వాస్తవానికి ఇది 2012 రిపోర్ట్, కానీ మొత్తంగా 2014 వరకు వాళ్ళు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత అంటే 2328 కోట్లు. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2009 ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, జేబులు నింపుకున్నారు. 2014 ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, జేబులు నింపుకున్నారు. పని మాత్రం జరగలేదు. 2328 కోట్లు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కాంట్రాక్టర్లకు పనులు చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి అవినీతికి పాల్పడ్డది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళే మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి విమర్శలు చేసిండు, జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని మాట్లాడిండు. కానీ ఇవాళ ఆయన్నే దాన్ని ఎన్కేసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అట్లా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు. ఇకపోతే వాస్తవానికి ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు, మీరు కూడా చూసి ఉంటారు. ప్రాణహిత చేవేలకు మేము 10,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ఇక జర్ర 20,000 ఖర్చు పెట్టి అయిపోతుండే అని మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడినాక నేను లెక్కలు తీసి మొత్తం చూస్తే 8 ఏళ్ల కాలంలో ప్రాజెక్టుకు అనుమతులు సాధించలేదు. మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, వ్యాప్కోస్కు కావచ్చు, పనులకు కావచ్చు, మొత్తం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం 3,700 కోట్లు. అంటే ఇప్పుడు గోబల్స్కు తాత అయిపోయాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అన్ని అబద్ధాలే. 10,000 కోట్లు ప్రాణహిత మీద ఖర్చు పెట్టినా అన్నాడు. వాస్తవానికి 8 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్ల మీద కాంగ్రెస్ ఖర్చు పెట్టింది 3,700 కోట్లు మాత్రమే, 3,700. చెప్తున్నది ఏంది? 10,000 కోట్లు ఖర్చు పెట్టామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే అది కూడా ఒక సత్యదూరమైనటువంటి విషయం. నెక్స్ట్, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని మన మీద బద్నాం చేస్తుండ్రు. 2007లో 17,875 కోట్లకు మొదలు జీవో ఇచ్చిండ్రు. మళ్ళీ 2008లో దాన్ని 38,500 కోట్లకు పెంచిండ్రు. అంటే ఏ పనులు చేయకుండానే ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ చేసిండ్రు. 17,000ని 38,000కి చేసిండ్రు. ఆ చూడండి పైన జీవో నంబర్ 114 ఉంది, అది 17,000 కోట్లు. కింద ఇంకొక జీవో 38,500 కోట్ల రూపాయలకు పెంచిండ్రు. ఢిల్లీకి 2012లో పంపిండ్రు అనుమతుల కోసం, అప్పుడు 40,000 కోట్లకు పెంచిండ్రు. అంటే 17,000 నుంచి 40,000 కోట్లకు ప్రాజెక్ట్ కాస్టు కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. ఆ రోజు ఏ పనులు చేయకుండానే 40,000 కోట్లకు పెంచిండ్రు. మరి ఇందాక చెప్పిన పాయింట్ 10,000 ఖర్చు పెట్టినామన్నారు, అన్ని కలిపి వాళ్ళు పెట్టింది 3,780 కోట్లు మాత్రమే. సో ఇట్లా ప్రాజెక్ట్ కాస్టు 17,000 నుంచి 40,000 కోట్లకు కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. బట్ ఆ 40,000 కోట్లది కూడా
ఎందుకు పెరిగిందో నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్. సో బేసికల్లీ ఒక విషయం పదే పదే వస్తుంటుంది బయట. ఏమొస్తుంది? తమిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుండే, తమిడిహట్టి దగ్గరనే ప్రాజెక్టు కడితే 40,000 కోట్లకే అయిపోతుండే, వీళ్ళు కమిషన్ల కోసం ప్రాజెక్టును మార్చిండ్రు అని ఒక బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ మీద చేస్తుండ్రు. అసలు ఎందుకు మార్చినాం? తమిడిహట్టి దగ్గర మనం ప్రయత్నం చేసినామా లేదా? అసలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సిన అవసరం ఏంటి? ఇది నేను ఫ్యాక్ట్స్తో, ఆధారాలతో సహా ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఎందుకు మారాల్సి వచ్చింది? ముందే మనం డైరెక్ట్గా మార్చినామా? ఎప్పుడు అసలు మార్చే నిర్ణయం తీసుకున్నాం? ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నాం? ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు? ఆ నిర్ణయం ఎందువల్ల తీసుకోవాల్సి వచ్చిందో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన గవర్నమెంటు 2 జూన్ 2014 ఏర్పడ్డది. మీరు చూస్తే 23 జూలై 2014 అంటే గవర్నమెంట్ ఏర్పడ్డ నెల 15 రోజుల్లోనే, దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. కేసీఆర్ గారు నన్ను నువ్వు మహారాష్ట్రకు వెళ్ళు, తమిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుందాం, వాళ్ళు ఎన్ని డబ్బులు అడుగుతా ఇద్దాం, నువ్వు పోయి వాళ్ళని ఒప్పించండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నన్ను, మన సలహాదారుడిగా ఉన్న ఆర్ విద్యాసాగర్ రావు గారిని ఇంజనీర్ల బృందం తీసుకొని వెళ్ళండి అని ఆదేశించారు. సో గవర్నమెంట్ ఏర్పడ్డ 45 డేస్కు ఐ వెంట్ టు మహారాష్ట్ర. ఆ రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇరిగేషన్ మినిస్టర్ హసన్ ముషరఫ్ గారు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి. మేము అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి మేము గత ఆంధ్రప్రదేశ్ లాగా మీతో కొట్లాడము, మా ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమన్నారు, మీతో కలిసి పనిచేస్తాము, మీకు మా సహకారం అందిస్తాం, మీరు మాకు సహకారం అందించండి, మహారాష్ట్రలో ముంపు గురయ్యే భూమికి మీరు ఏ ధర నిర్ణయిస్తే ఆ ధర, మీరు ఎన్ని పైసలు అడిగితే అన్ని పైసలు ఇస్తాం, మా ఉద్యమమే నీళ్ళ నుంచి పుట్టింది, మా పోరాటమే నీళ్ళ కోసం జరిగింది, మా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మేము తొందరగా ఇది కట్టుకోవాలనుకుంటున్నామని వీ ప్లీడెడ్ దెమ్ లైక్ ఎనీథింగ్, బతిలాడినాం అన్ని రకాలుగా. ఆయన మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఆయన మాట్లాడుతూ, చూడు భాయ్ సాబ్, ఇంకొక 6 నెలల్లో మాకు ఎలక్షన్ ఉంది, మహారాష్ట్రలో అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు ఉంది, అయినా మేము ఎట్లా ఒప్పుకుంటాము? 8 సంవత్సరాల నుంచి కూడా మేము స్పష్టంగా మీకు చెప్తూ వచ్చినాం, 152 మీటర్ల ఎత్తులో మేము తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని చాలాసార్లు మేము మీ ప్రభుత్వానికి చెప్పినాము. చెప్పడమే కాదు, మా ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిండ్రు అని ఆ లేఖ కాపీ ఇచ్చిండు నా చేతికి. ఏం రాసిండ్రు ఆ లేఖల మీరే చూడొచ్చు. చాలా స్పష్టంగా అందులో ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పిండంటే, ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ with unilaterally decided layouts and control levels. It may lead to unfruitful expenditure. మీరు సొంతగా మీరే 152 మీటర్ల ఎత్తని మీరే నిర్ణయించుకొని మీరే పనులు ప్రారంభించి మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు అట్లా చేస్తే మీరు పెట్టే ఖర్చంతా కూడా వృధా అవుతుంది, జాగ్రత్త అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ ఆనాటి ముఖ్యమంత్రికి లేఖ రాసిండ్రు. ఈ లెటర్ చదువుకోండి అని